లోకంలోనే ఉండండి. వాక్య ప్రకారం జీవించగలిగినట్టు దయచేసి మీ నాయకుని యేసు ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నుండి పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే ఈ మాటను మీతో కూడా కలిసి ధ్యానం చేయుటకు నాకు ఇవ్వబడినటువంటి అవకాశం బట్టి 5వ మాటను వాక్యంగా మీతో పంచుకోవడానికి నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి ప్రథమంగా దేవునికి నా నిండు కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ 5వ మాటను మీతో పంచుకోవడానికి నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి మన పాస్టర్ ప్రెసిడెంట్ చార్జయ్య గారు, డాక్టర్ విల్సన్ నాయక్ గారికి నా వందనములు, సహాయక గురువులందరికీ కూడా నా వందనములు, పాస్టర్ వారికి నా వందనములు తెలియజేస్తూ 3వ నాయకులు శ్రీ జాన్ సుధాకర్ గారికి కూడా నా వందనములు నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పొందుతున్నటువంటి 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. దప్పిక గురించి ఆలోచన చేసినప్పుడు సాధారణంగా మానవులైన అందరూ కూడా దప్పిక ఉంటారు. ఉన్నవారైనా లేనివారైనా, ధనవంతులైన పేదవారైనా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పికొనుచున్నాను అని చెప్తూ ఉండగా ఆ మాటలో ఉన్నటువంటి లోతైన ఆధ్యాత్మిక వేదాంత సత్యములను సంఘంగా ఈ మధ్యాహ్నం మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి దిగివచ్చినటువంటి దేవుడు. ఆయన దిగినాక మానవాళి లేదా మానవ ప్రపంచం ఆయనను ఆహ్వానించలేదు. ఆయనను